నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, అమావాస్య వచ్చేస్తోంది. మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్యని ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల అనుగ్రహం కోసం ఎటువంటి పరిస్థితుల్లో సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అత్యంత పవర్ఫుల్ గా వస్తుంది మన కోసం, మన వాళ్ళ కోసం. ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో వినియోగించుకోవాలి. అయితే దీన్ని పక్కన పెట్టేసి, మహాలయ అమావాస్యని పక్కన పెట్టేసి సూర్యగ్రహణం 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 ఇదే చంద్రగ్రహణం గురించి లేదురా నాయన, మనకి లేదు, ఇండియాకి లేదు అని ఎంత అన్నప్పటికీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయింది. డెఫినెట్ గా దాని నుంచి బయటపడడం అంటే ఇట్ ఈజన్ దట్ ఈజీ. డెఫినెట్లీ చాలా టైం పడుతుంది. ఈ సంవత్సరం లేదు అసలు. సూర్యగ్రహణం చంద్రగ్రహణము 24 క్రోధినామ సంవత్సరంలో లేదు. భారతీయులకి లేదు, భారతదేశానికి లేదు. ప్రవాసాంధ్రులకి ఏమో చిలీ అండ్ అర్జెంటీనా ప్రాంతాల్లో ఉంది సూర్యగ్రహణం. బట్ ఇప్పుడు ఈ గ్రహణం గురించి మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు, ఉద్దేశం కూడా కాదు. కాకపోతే ఉందా 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 అనే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అది లేదు అనే క్లారిటీ ఇవ్వటం కోసం మాట్లాడుతూ మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలో మీ ద్వారా ఆల్రెడీ చాలా వీడియోలో కూడా మనం చెప్పి ఉన్నాము. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని కూడా ఒక వీడియో చేసి ఉన్నాము. కనుక నేను ఈ వీడియోలో అందరికీ తెలుసు, ఆ రోజు పెద్దల పేర్ల మీద తర్పణాలని మరొకటి ఇవన్నీ చేసుకొని ప్రదోష కాలంలో గోటు పరమశివుడు. నేను పొద్దున మొత్తం కూడా చేసేటివి నేను చెప్పను, ఆల్రెడీ చెప్పి ఉన్నాము. ఇక సాహిత్య దానమా, లేదా వస్త్రదానమా, లేదా గోదానమా, లేకపోతే మీరు ఏ దానం అయితే ఇస్తారో ఇచ్చేసుకోండి. అందరికీ తెలిసిన విషయం ఇది. తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా. ఏమిటి అంటే, ఆవ నూనె, పెసర్లు, మినప్పప్పు, మైసూరు పప్పు, మరొకటి వచ్చేసి శనగపప్పు. మైసూరు పప్పు అదే మైసూర్ పప్పు అంటారు, రెడ్ కలర్ ఉంటుంది. మిస్సూరా, ఎర్రకంది పప్పు. ఇంకొకటి శనగపప్పు. 5 తీర్లు అంతే. ఒకటి వచ్చేసి ఆవ నూనె, రెండవది వచ్చేసి పెసరపప్పు, మూడవది వచ్చేసి శనగపప్పు, నాలుగవది మినప్పప్పు, ఐదవది వచ్చేసి ఎర్రకంది మన అదే మైసూర్ పప్పు. ఎర్రకంది పప్పు గానే నాకు తెలుసు. మైసూర్ పప్పు అని అయితే అంటారు. అవును, కందిపప్పు ఎర్రగా ఉంటుంది. అవును, మైసూర్ పప్పు అని తెలంగాణ వాళ్ళు అయితే అంటారు. మిస్సూర్ పప్పు అని. లైక్ ఈ 5 పదార్థాలతో ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సిద్ధం చేసుకోండి. ఎప్పుడు ఉదయం అంత చిన్న కప్పు. ఉదయం చక్కగా కూడా తర్పణాల లేదా మరొకట అన్ని చేసుకున్న తర్వాత కూడా ఇది ఈ రోజు అభిషేకం ఎవరైతే చేస్తారో ఈశ్వరునికి, నేను చెప్పిన సమయంలో శనికి సంబంధించి దోష నివారణ, రెండవది సంతానానికి, ఎందుకంటే బుధవారం వస్తుంది అమావాస్య, బుధుడు దీనికి అధిపతి కనుక సంతాన అభివృద్ధి కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, సంధి అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి, ఎట్లా ఉండాలి అనేటువంటిది కానీ, లేదా ఒక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, వారిని మనము సంధి కుదిర్చడం, అట్లా కాదు, ఇట్లాంటి జ్ఞానం మనకు వచ్చేటువంటి పరిస్థితి ఆ బుధుడు మనకి ఇవ్వాలి. ఇక శనగపప్పు గురువుకు సంబంధించినటువంటి బలానికి. అదే విధంగా మరొకటి వచ్చేసి మినప్పప్పు. రాహువు కేతువు దోషాలు ఎవరైతే ఉన్నారో వారు దానికి సంబంధించి ఇది విన్నారా. ఈ 5 వస్తువులు అంటే మనకు ఖచ్చితంగా కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడము, దీంతో పాటుకు సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఏదైతే వ్యాపార అభివృద్ధి కానీ, వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేటువంటి వారికి సంబంధించి కానీ, సంతానము, ఇలా 1, 2 అని కాదు, ఖచ్చితంగా ఇది మహాలయ అమావాస్య రోజే చేయాలి. ఎందుకంటే భాద్రపద మాసంలో ఈ మహాలయ అమావాస్య రోజు పొద్దుటంతా అందరూ బిజీగా ఉంటారు. ప్రదోష కాలములో ఎప్పుడైతే దేవాలయం ఓపెన్ చేస్తారో
మీరు రెడీగా ఉండి ఈవినింగ్ దేవాలయం ఓపెన్ చేయగానే వెళ్ళేసి చక్కగా కూడా ఈశ్వరునికి ముందుగా ఆవ నూనె పోసేసేయండి. దాని తర్వాత సెకండ్ పెసర్లు వేయాలి. మూడవది వచ్చేసి శనగలు వేయండి. దాని తర్వాత మనకు మినుములు వేయండి, మినప్పప్పు అని చెప్పాము. మరొకటి మైసూరు పప్పు. ఈ 5 వస్తువులతో కుదిరితే ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే మాత్రము రుద్రము ఒకసారి ఒక అనువాకం చెప్పించుకునే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే మీరే చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి. లేదా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ, ఇది అందరికీ తెలుసు, మీరు గూగుల్లో వెతికినా వస్తుంది. ఇది ఒకసారి ఒక 11 మార్లు చెప్పుకొని ఒకసారి మీరు అనేయండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. చాలా బాగుంది. ఇంతే, మామూలు కాదు. ఇది 11 సార్లు చెప్పుకుంటూ అభిషేకం చేసుకొని నెమ్మదిగా కూర్చొని కనెక్ట్ కండి. ఏదో అభిషేకం చేసుకున్నామా వెళ్ళిపోయామని కాకుండా మీ బాధ ఏమైతే ఉందో తనకు చెప్పండి. తన నుండి మీరు తదాస్తు అనే భావనను స్వీకరించినట్టుగా భావన చేసుకోండి. ఇంతే. బీ స్మైల్. ఇవాళ నిన్న దేవాలయానికి ఒక 2 వచ్చిండ. ఎంత అంటే వారిని ఏదో ఎక్కిరిస్తున్నాను కాదు, కానీ నేనే గొప్ప అని చెప్పడం లేదు. మరొకటి నేను జస్ట్ చెప్తున్నా. నేను గ్రహించింది అక్కడ. ఆగం వచ్చేసిండ్రు, కవర్ ఇచ్చేసిండ్రు. అర్చన నవ్వయా బాబు, నవ్వంటే ఆర్టిఫిషియల్ ఇక జాలిగా సినిమాలో ఒకసారి నవ్వవా అంటే అంటే ఎందుకు అట్లా? దేవాలయానికి ఎంటర్ కాగానే ప్లీజ్ స్మైల్, నవ్వుతూ. అదే కదా మనం ఇచ్చేది ఆయనకు. అంతకుమించి ఏం ఇస్తావు? నువ్వు ఏం పుష్పాలు ఇచ్చినా ఆయన తీసుకొని పోడు, ఏం పెట్టినా ఆయన తీసుకొని పోడు. మీరు బంగారం ఆయనకు కంప్లీట్గా దేవునికి దిగేసినా తీసుకొని పోడు. మీరు మంచిగా ఉండాలి అనేటువంటి భావన మీ నుండి బీ స్మైల్ మాత్రమే భగవంతుడు కోరుకున్నది కనుక స్మైల్తో స్వామిని నమస్కరించండి. 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తేనే కాదు, ఎప్పుడైనా. కాబట్టి అంటే ఉంది అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సూర్యుడు ఒక్కడే అన్నమాట. డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదు, సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయన రేస్ పడట్లేదు. సైంటిఫిక్ గా ఆలోచిస్తే రేస్ పడితేనే కదా ఆ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఆ రేస్ ఏం లేదు, ఎందుకంటే ఎప్పుడో రాత్రి 9ంటికి మొదలవుతుంది ఇండియా టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మహాలయ అమావాస్యని పితృదేవతల అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ కూడా మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని చేసుకుని గ్రహ బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.